ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని వీక్షించడానికి అశేష భక్త జనావళి అక్కడ లక్షలాది మంది ప్రత్యక్షంగాను కోట్లాది మంది టీవీ సెట్ల ముందు కళ్ళార్పకుండా ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప. ఇక్కడ ఇరుముడి కూడా ఎత్తుకొని ఈ ఇరుముడితో కూడా జ్యోతి దర్శనం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి స్వామి ఆ భక్తుల యొక్క ఆలోచన ఎంతదంటే, నా ఇరుముడి మొక్కులు స్వామి, ఆ జ్యోతిగా నువ్వు చూడు, ఆ తర్వాత నీ దర్శనం చేసుకుంటాను నేను, ఆ తర్వాత నీకు నెయ్యాభిషేకం చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ భక్తి చూడండి. పొన్నాంబల మీద ఒకసారి దర్శనం ఇచ్చారు మకర జ్యోతి రూపంలో. ఆ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఇంకొకసారి దర్శనం మనకి చిన్నగా కనపడుతుంది చూడండి. స్వామి దర్శనమైంది, 2 సార్లు దర్శనమైంది ఆ స్వామి. శరణమయ్యప్ప. మకర జ్యోతి ఇంకొకసారి కూడా దర్శనమైంది. ఇక భక్తుల శరణు ఘోష మారు మోగుతూ ఉంటుంది. మొత్తం ఆ శబరి కొండలు మొత్తం, అక్కడ పుంగవనం మొత్తం జ్యోతి, పులిమేడ, శబరిమల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్వామి శరణు ఘోషతో మారుమోగుతూ ఉంటాయి. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇంత చక్కటి దర్శనాన్ని మనం చూడగలిగాం. ఇక్కడి నుంచి స్వామి ఈ దేహాన్ని నీ జ్ఞాన జ్యోతిలోకి విలీనం చేసుకో తండ్రి అని చెప్పి ప్రతి భక్తుడు చూడండి. ఇప్పుడు భక్తులందరిలో బొమ్మల్లా నిలబడినటువంటి భక్తులందరిలో కూడా స్వామి కదలిక వచ్చేసింది. స్వామి శరణమయ్యప్ప, జ్ఞాన జ్యోతిని ప్రసాదించు తండ్రి, నాలో జ్ఞానాన్ని నింపు, నీ స్వామి శరణమయ్యప్ప, నీ జ్యోతి దర్శనంతో జ్ఞానాన్ని నింపు అని చెప్పి స్వామి శరణమయ్యప్ప అనేటి అఖిలాంధ్ర ప్రేక్షకులను